వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం ఇంకొక గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి. కాకపోతే ముందే చెప్తున్నాను, ఇది కాస్త ఓపికగా చేసుకునే డిజైన్ అండి. బీడ్స్ వర్క్ వచ్చిన వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది, చేసేసుకోగలరు. కాకపోతే వాళ్ళకైనా సరే ఓపిక ఉండాలి చేసుకోవడానికి. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా బీడ్స్ వర్క్ నేర్చుకునే వాళ్ళకు కూడా చేసుకోవచ్చు. అదే టైం పడుతుంది అంతే. మనం చేసుకునే టాజల్స్ని బట్టి అది కూడా అటొకటి ఇటొకటి వేసుకుంటే టైం ఏం పట్టదు, కానీ 10 కావాలన్నా 20 కావాలన్నా కూడా టైం పడుతుంది అన్నమాట. సో అదేందో ఇప్పుడు నేర్పించేస్తాను, కానీ స్కిప్ చేయకోకుండా చూడండి. అంతే, స్కిప్ చేయకోకుండా చూస్తే చాలు, వచ్చేస్తుంది. ఓకేనా, ఈజీగా చేద్దామండి. సింపుల్గానే చూపిస్తాను, కొంచెం అల్లుకునేది ఉంటుంది అంతే. కాటన్ థ్రెడ్ వచ్చేసి ఒక 4 లైన్స్ మాత్రమే తీసుకోండి. తర్వాత ఈ బీడ్స్ వచ్చేసి నేను 1 mm సైజ్ తీసుకున్నాను. 2 అయినా సరే ఓకే, సరిపోతుంది. కాకపోతే కొంచెం లా వస్తుంది అంతే. 1 సైజ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ 4 బీడ్స్ తీసుకోండి. 4 బీడ్స్ తీసుకొని ముడేసేసుకోండి. ఇలా దారాల మధ్యలో నుంచి తీసైనా లాక్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా మనం ముడేస్తాం కదా దారంతో, అట్లా అయినా సరే ముడేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ముడేసుకున్న తర్వాత ఈ ముడి అడుగు భాగాన ఉంచేసి మనము కొంచెం పైకి తీద్దాం నీడిలీలా. ఓకేనా, ఇక్కడ నుంచి ఈ పైన ఉన్న బీడ్కి తీయండి. ఓకేనా, ఇలా వచ్చింది కదా, మనకి థ్రెడ్ ఇటువైపు ఉంది కదా. ఇప్పుడు ఒక 3 బీడ్స్ తీసుకోండి. 1 2 3 తీసుకొని థ్రెడ్ ఇటువైపు ఉంది కదా, మనం నీడిలు ఇటువైపు నుంచి కుచ్చుదాం. ఓకేనా, ఇలా కుచ్చేస్తే మనకి 3 బీడ్స్ ఇలా వస్తాయి. అలాగే థ్రెడ్ కూడా ఇటువైపే వస్తుంది. ఓకేనా, చూసారుగా. ఇక్కడనే దీనిపైన ఉన్న బీడ్కి ఇప్పుడు మనం కుచ్చిన దాంట్లో ఫస్ట్ బీడ్కి నీడిలు తీయండి. ఇలా ఇటువైపు కదా మనం థ్రెడ్ తీసేది, ఇలా. ఓకేనా, తీసిన తర్వాత మీరు నాది కింద పడ్డా సరే కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను మళ్ళీ అదే పొజిషన్లో పెట్టి చేస్తాను. వచ్చిన తర్వాత ఈ పైన ఉంది కదా థ్రెడ్, మనకి ఇటువైపే ఉంది. ఓకేనా, ఈ మధ్యలో ఉన్న బీడ్కి కూర్చోండి. ఇలా ఇటువైపు వచ్చేస్తుంది. ఇప్పుడు థ్రెడ్ ఇటువైపు వస్తుంది కదా, ఇంకొక 3 బీడ్స్ తీసుకొని 3 తీసుకొని ఇటువైపు నుంచి కూర్చోండి ఇప్పుడు. ఓకేనా, ఇందాకట్లాగానే మళ్ళీ 3 బీడ్స్ పైకి వస్తాయి. ఇటు సైడ్ ఉన్న బీడ్కి కుచ్చేసి, ఆ తర్వాత పైన ఉన్న బీడ్కి కుచ్చేసి మళ్ళీ 3 బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని ఇటువైపు నుంచి కూర్చోాలి. ఒకసారి అటువైపు వస్తుంది నీడిలు, ఒకసారి ఇటువైపు వస్తుంది. ఓకే కదా. మళ్ళీ తర్వాత ఇటువైపు ఉన్న సైడ్కి ఉన్న బీడ్కి కుచ్చేసి మళ్ళీ పైన బీడ్కి కుచ్చి 3 బీడ్స్ తీసుకొని మళ్ళీ అలానే కూర్చోండి. ఇంకొకసారి 1 2 3 4 5 6 1 2 3 4 5 సరిపోతాయిలే. ఓకే, ఇంకొక స్టెప్ తీసుకుందాం. త్రీ తీసుకొని కుచ్చేసేయండి. ఓకేనా, ఇప్పుడు థ్రెడ్ ఇటువైపు వచ్చింది కదా, ఇలా పైకి కుచ్చేసేయండి. పడ్డది అనుకున్నా, పడలేదులే. ఓకేనా, ఇలా కుచ్చిన తర్వాత మనకి థ్రెడ్ ఇటువైపు వచ్చింది కదా అండి, మనకి ఇంకొక ముందు స్టెప్ వేయటానికి ఈజీగా ఉండదు. అందుకని దీన్ని ఇటువైపు తిప్పుకుంటున్నాను. ఒకవేళ నాకు ఇటువైపు వచ్చింది కదా థ్రెడ్, మీకు చేతికి ఇది కదా మనం చేసే చెయ్యి, ఈ చేతి వైపు వచ్చుంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నాకు ఈ చేతి వైపు రాలేదు, ఇటువైపు వచ్చింది కాబట్టి నేను దీన్ని ఇలా తిప్పుకుంటున్నాను. ఇప్పుడు నాకు చేతికి వీలుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సైడ్కే ఉంచండి, పైకి తీసుకురావద్దు. సైడ్కి ఉంచాక ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి.
తీసుకొని సేమ్ థ్రెడ్ ఏ బీడ్లో అయితే ఉందో ఆ బీడ్కే మళ్ళీ కుచ్చేసేయండి. కుచ్చేసిన తర్వాత ఈ పైన ఉన్న బీడ్కి ఇంకా సైడ్ ఉన్న బీడ్కి ఇలా, ఆ తర్వాత ఈ కింద ఉన్న బీడ్కి కూడా, ఓకేనా. మళ్ళీ సైడ్కు ఉన్న బీడ్కి ఇటువైపు, ఓకేనా. ఇప్పుడు మీకు అసలైన కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా చెప్పాలి అని అంటే, ఇందాక మనము ఇవి చేసేటప్పుడు కింద 4 తీసుకుంటున్నాం. మొత్తం మనం ఫస్ట్ 4 లింక్ తీసుకున్నాం కదా. అయితే నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి 4th 1 బీడ్ మనకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి 3 తీసుకున్నాం మనం, ఓకేనా. 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం, ఓకేనా. ఇటువైపు వచ్చిన తర్వాత కూడా 3 తీసుకున్న తర్వాతనే మనకి ఇక్కడ 4 అయినాయి, ఓకే. కలుపుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం ఈ లైన్ చేయాలి అని అంటే ఆల్రెడీ మనకు ఒక లైన్ వచ్చేసింది. ఈ సైడ్ ఉన్నాయి చూసారా ఈ బీడ్స్, అంటే 3rd లైన్ వస్తుంది మనకి. ఈ 1 2 3 4 5 బీడ్స్ ఈ చివరికి దారం వచ్చిన లైన్ ఉంది కదా, ఆ లైన్ మనకు ఆల్రెడీ వచ్చి ఉంది కాబట్టి మనము ఆ బీడ్కి కలుపుకుంటూ మాత్రమే రావాలి, ఓకేనా. అప్పుడు ఈ సైడ్ది మనం ఇప్పుడు కలిపి 3 అవుతాయి బీడ్స్. అయితే 4th 1 వచ్చేసి ఇందాక మనం ఇక్కడ ఒక దానికి జాయిన్ చేసి 3 కలుపుకుంటూ వచ్చాం కదా, అదే 4th 1 ఇక్కడ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఎలా ఉంది చూసారు, కనపడుతుంది కదా మీకు ఈజీగా. థ్రెడ్ వచ్చేసి మనకి ఈ లైన్లో ఉంది మధ్యలో, ఈ ఎత్తుగా ఉన్నాయి కాకుండా మధ్యలో ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్లో ఉందన్నమాట థ్రెడ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకొక 2 తీసుకుందాము. ఇందాక 1 బీడే ఉంది కాబట్టి 3 యాడ్ చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ సైడ్ది కలిసింది, ఈ సెంటర్లోది కలిసింది. ఇందాక మనకి సెంటర్లో ఒక్కటే ఉంది, ఇప్పుడు సైడ్ది కూడా కలిసింది కాబట్టి 2 మాత్రమే తీసుకోవాలి. ఈ 2 బీడ్స్ తీసుకొని సెంటర్లో ఇందాక మనం యాడ్ చేసుకుంటూ వచ్చాం కదా, అలానే ఇప్పుడు సెంటర్లో దానికి కలపాలి, ఓకేనా. ఇలా సెంటర్లో దానికి కుచ్చి ఇట్లా సైడ్ ఉన్న దానికి కూడా కుచ్చేసేయాలి, ఓకేనా. ఇప్పుడు అది యాడ్ అయిపోయింది మనకి, ఓకేనా. నెక్స్ట్ది మనం యాడ్ చేయాలంటే మళ్ళీ సెంటర్లోకి రావాలి కదా, ఇలా సెంటర్లో బీడ్కి కుచ్చేసి ఇప్పుడు ఇంకొక 2 తీసుకోండి. తీసుకొని ఈ సైడ్ ఉన్న దానికి కుచ్చేసేయండి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ సెంటర్లో దానికి కుచ్చాలి. ఇందాక రౌండ్ తీసి 3 తీసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు రౌండ్ తీసి ఇలా సెంటర్లో దానికి, ఓకేనా, సైడ్ దానికి తీసుకొని 2 తీసుకోవాలి, ఓకేనా. ఈ లైన్ అయితే మీకు క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా క్లియర్ అవ్వకపోతే నేను ఇది పైనుంచి కుట్టుకుంటూ వస్తున్నా కదా, ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ మనం కింద వైపు నుంచి కుచ్చుకుంటూ వెళ్ళాం కదా, మీకు అలా వస్తుందేమో ఒకసారి నేను మీకు తిప్పి చూపిస్తా, ఓకేనా. ఇలా ఇందాక మనము ఇలా నుంచే కదా పైకి వెళ్ళింది, ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు సెంటర్లో బీడ్ మనకు ఉంది, ఓకేనా. ఇప్పుడు 2 బీడ్స్ తీసుకుంటే, ఓకేనా, ఈ 2 వచ్చినాయి కదా, ఈ 2ని ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కలుపుతామని చెప్పిన మనం సైడ్ది, ఆ బీడ్కి కుచ్చేసి సెంటర్లో దానికి కుచ్చి, ఓకేనా. ఆ తర్వాత ఈ పైన కుచ్చేసి సైడ్ దానికి, మళ్ళీ సెంటర్లో దానికి, మళ్ళీ సైడ్ దానికి, ఓకేనా. ఇంతవరకు కలిసిపోయింది, ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇంకొక 2 బీడ్స్ తీసుకొని మళ్ళీ అలానే సేమ్ ఇందాకట్లాగానే కలిపేసేయండి.
ఓకేనా, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఇదే ప్రాసెస్ అన్నమాట. ఒక స్క్వేర్, రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ మనం అల్లుకోవాలి కొంచెం పెద్దగా. ఇవన్నీ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, ఇటు 6 వచ్చినాయి కదా, ఈ లైన్ వచ్చేసి ఒక 7 వరకు రావాలి. అలా మీరు చేసేయండి స్క్వేర్ షేప్ అయితే. ఈ జాయింట్ ఇంకొకసారి చూపిస్తా. ఇప్పుడు ఇలా సైడ్కి వచ్చింది కదా, ఇప్పుడు మాత్రం 3నే తీసుకోవాలి. అక్కడ ఏం లేదు కదా, 1 ఉంది సెంటర్ది సైడ్ది, అందుకని 3 తీసుకోండి. 3 తీసుకుంటే ఇలా వస్తుంది. దారం మనకు మధ్యలో ఉంటుంది, ఎటు కాకుండా. ఈ లైన్ కూడా తీసుకోవచ్చులే, కానీ ఇటు తీసుకుంటే ఏంటంటే ఈ బీడ్కి మధ్యలో ఉన్న గ్యాప్లోని మనకి థ్రెడ్ కనపడి మంచిగా ఉండదు అనమాట. అందుకని థ్రెడ్ కనపడకుండా ఉండటం కోసం మాత్రమే ఈ సెంటర్ దానికి కుచ్చుతున్నాను నేను. ఓకేనా, లేకపోతే సైడ్కి కుచ్చుకుంటూ వచ్చేయచ్చు, కాకపోతే థ్రెడ్ కనపడుతుంది, మనకి నీట్ వర్క్ రాదు. అందుకోసమని ఈ సైడ్కి రావాల్సి వస్తుంది, కాబట్టి మనం ఇలా రౌండ్ తీసి కుచ్చాల్సి వస్తుంది. ఇలా ఓకేనా. మీరైతే ఇది అల్లేసిన తర్వాత నేను మీకు టాజల్కి ఎలా కట్టాలో చూపిస్తాను, ఫాలో అవ్వండి. ఓకేనా, నేను అల్లేస్తాను, మీరు కూడా అల్లేసేయండి. ఇలా అల్లుకోవాలండి. ఇలా అల్లుకున్న తర్వాత మనకి థ్రెడ్ వచ్చేసి ఇలా కార్నర్కి వస్తుందన్నమాట. ఓకేనా, ప్రతి కార్నర్కి 2 బీడ్స్ ఉంటాయి చూసారుగా, ఈ 2 బీడ్స్ మధ్యలో ఈ థ్రెడ్ ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని మనం జాయింట్ చేయాలి ఇలా మడిచేసి. ఓకేనా, ఇలా మడిస్తే మనకి ఇలా దగ్గరగా వస్తుందండి. ఇలా దగ్గరగా వచ్చినప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, పైన ఉన్న బీడ్స్ మనకి కనపడుతూ ఉంటాయి. 1 2 3 4 5 బీడ్స్ మనకి కనపడుతూ ఉంటాయి. ఇటువైపు వచ్చేసి 6 ఉంటాయి అని చెప్పాను, అలాగే ఇటువైపు వచ్చేసి 5 ఉంటాయి. ఓకేనా, ఇలా 5 కనపడుతూ ఉంటాయి మీకు. అయితే ఆ బీడ్స్ మధ్యలో మీకు గ్యాప్ కూడా కనిపిస్తుంది కదా, గ్యాప్. ఇప్పుడు మనం ఆ గ్యాపుల్లో నుంచి ఒక బీడ్ని తీసుకురాబోతున్నాం. ఓకేనా, ఇప్పుడు థ్రెడ్ మనకి ఈ 5th 1 బీడ్లో నుంచి వచ్చి ఉంది, మనకి థ్రెడ్ ఆల్రెడీ వచ్చి ఉంది కాబట్టి దీన్ని నేను ఒక బీడ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇటువైపు ఉన్న లాస్ట్ బీడ్కి కుచ్చుతున్నాను ఇలా. ఓకేనా, ఇప్పుడు ఇంకొక బీడ్ తీసుకొని ఇంకొక బీడ్ తీసుకొని ఇటువైపు లైన్లో, ఇప్పుడు మనం 2 లైన్స్ తీసుకున్నాం కదా, ఇదొక లైన్, ఈ లైన్లో ఉన్న సెకండ్ బీడ్కి కుచ్చుతున్నాను. ఇప్పుడు లాస్ట్ బీడ్ నుంచే కదా మనం థ్రెడ్ వచ్చింది, దానిపైన ఉన్న బీడ్కి కుచ్చుతున్నాను. ఓకేనా, అబ్జర్వ్ చేయండి, స్కిప్ చేయకండి. బోర్ కొడితే నేనేం చేయలేను, కానీ నేర్చుకోవాలని ఉంటే మాత్రానికి స్కిప్ చేయకండి. ఓకేనా, ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని ఈ లైన్లో 1 2 3 థర్డ్ 1కి కుచ్చుతున్నాను. ఓకేనా, మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని ఈ లైన్లోని 1 2 3 4th 1కి కుచ్చుతున్నా. ఓకేనా, మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని ఈ లైన్లో ఫస్ట్ 1కి కుచ్చుతున్నా. ఓకేనా, ఇప్పుడు మనం ఒక సైడు ఇలా జిగ్జాగ్లో వచ్చాం మనం, అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొక బీడ్ తీసుకొని మళ్ళీ ఈ లైన్కి ఇలా వస్తున్నాం. ఇప్పుడు ఇలా వచ్చేసి ఇలా వచ్చాం. ఇంకొక బీడ్ తీసుకొని ఇలా వస్తున్నాం మనం, ఇలా వచ్చి ఈసారి ఇట్లా అన్నమాట. అర్థమైంది కదా, చూపిస్తా. ఈ పూసలు ఇలా ఉన్నాయి కదా అండి, ఇలా ఉన్నాయి కదా, మనకి థ్రెడ్ ఇక్కడి నుంచి వచ్చింది. ఒక బీడ్ యాడ్ చేసుకొని దీనిలో కుచ్చాం, మళ్ళీ ఇంకొక బీడ్ యాడ్ చేసుకొని దీనిలో కుచ్చుతున్నాం, ఇంకొక బీడ్ యాడ్ చేసి దీనిలోకి, ఇంకొక బీడ్ యాడ్ చేసి దీనిలోకి,
ఇంకొక బీడ్ యాడ్ చేసి దీనిలోకి, ఇప్పుడు ఇంకొక బీడ్ యాడ్ చేసి ఇలా తీసుకొచ్చాం. ఇప్పుడు బీడ్స్ ఏం అవసరం లేదు, ఇంకా ఇక్కడ ఆల్రెడీ మనకి బీడ్స్ ఉన్నాయి సెంటర్లో కదా. ఇప్పుడు దీనికి కుచ్చి ఇలా, దీనికి కుచ్చి ఇలా, దీనికి కుచ్చి ఇట్లా ఇట్లా రావాలి. ఓకేనా, ఇలా వస్తుంది మనకి ప్యాటర్న్. ఓకేనా, ఇదిగో ఇలా చివరికి వచ్చింది ఒక బీడు, దీనిలోకి కుచ్చుతున్నాను ఇటువైపు దానికి. ఓకేనా, ఇప్పుడు సెంటర్లో ఉన్న బీడ్కి కుచ్చేసి సైడ్కి ఉన్న బీడ్కి కుచ్చాలి. సెంటర్లో దానికి ఈ గాజులతో ఇబ్బంది. ఇలా టైం పడుతుందండి, టైం పట్టదని అయితే నేను చెప్పను, కానీ టైం పడుతుంది. కానీ మనకి కొత్త టాజిల్స్ అయితే రెడీ అవుతాయండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటాయి టాజిల్స్. మనకి టాజిల్ పైన వస్తుంది మనకి డిజైన్. ఓకేనా, లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో నేను మాట్లాడేటప్పుడు స్కిప్ చేసుకున్నా పర్వాలేదు, కానీ డిజైన్ దగ్గర మాత్రంకి స్కిప్ చేయకండి. ఓకేనా, ఇగో ఇలా వస్తుంది మనకి. ఫస్ట్ తీసుకున్న కలిపేసాం కదా ఈ సెంటర్లోది, ఇక్కడ వరకు వస్తాం మనం. ఓకేనా, వచ్చిన తర్వాత మనకి వేరే లైన్ కూడా ఉంది కదా, దీని పక్క లైన్, దీని పక్క లైన్కి కలపాలి. ఓకేనా, అంటే మనం ఇలా వచ్చింది కదా మనకి స్క్వేర్, ఇలా వచ్చింది కదా, మనం మడత పెట్టేసాం కదా, అంటే మనకి ఇక్కడ రౌండ్ వస్తుంది అన్నమాట ఇప్పుడు. ఓకేనా, ఇదిగో ఇలా రౌండ్ వచ్చింది. రౌండ్ వచ్చినప్పుడు ఇటువైపు ఉన్న బీడ్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి మనకి, అవును కదా. ఇప్పుడు వీటన్నిటికీ థ్రెడ్ కుచ్చాలి మనం. మీరు చూడండి, పైన మీకు కనిపిస్తాయి, పైన కనిపిస్తున్నాయి చూసారా, వాటన్నిటికీ థ్రెడ్ కూర్చోండి పైన కనిపించే వాటికి. 1 2 3 4 5 6 వాటికి కూర్చాక మనకి ఫస్ట్ వన్ కూడా ఉంటుందిగా, యాడ్ చేసేయండి. ఓకేనా, ఇలా చిన్నది వస్తుంది పైన మనకి మూతి. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత కాస్త కిందకు వచ్చేసి ముడేసేసుకోండి ఇంకా. ఓకేనా, ఈ దారాల మధ్యలో ముడేసుకుంటే మనకి కనపడదు. ఓకేనా, ఒక ముడే కాదు, ఇలా ఏ బీడ్కి ఎటువైపు కుచ్చినా పర్వాలేదు, మనకి ఒక ప్యాటర్న్లో వెళ్తాం కాబట్టి ఏ ప్యాటర్న్లో అయితే మనం అల్లుకున్నామో ఆ ప్యాటర్న్లోనే మళ్ళీ థ్రెడ్ తీసుకొని ఎక్కడో ఒక దగ్గర మీకు వీలుగా ఉన్న దగ్గర థ్రెడ్కి ముడేసుకోండి. ముడేసుకొని సేమ్ ప్యాటర్న్లోనే ఎటువైపు అయినా సరే పర్వాలేదు వెళ్ళేసి కట్ చేసేసుకోండి. మనకి ముడి కనపడదు, అల్లినట్టు కూడా తెలియదు అనమాట, చాలా బాగా వస్తుంది మనకి. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత మీకు నచ్చిన టాజిల్స్ చిన్నవి కానీ పెద్దవి కానీ తీసుకొని ఇలా టాజిల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ టాజిల్కి ముడేసేయండి థ్రెడ్. ఇలా టాజిల్ కూడా ఊడిపోకుండా నీట్గా చూసుకొని ముడేసేయండి. దగ్గరగా పెట్టుకొని ముడేసాక ఒకసారి దీనికి కూడా కుచ్చి ముడేసుకోండి. ఓకేనా, ముడేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఇలా కుచ్చి చూసుకోండి. అంటే అందరం టాజిల్స్ లావుగానే తీస్తామని రూల్ ఏం లేదు కదా, సన్నగా కూడా తీస్తాం. అలాంటప్పుడు ఏంటంటే ఇది ఊడొచ్చేస్తుంటుంది. ఓకేనా, ఇగో జారిపోతుంది. మనం ఆడుకుంటానో ఫంక్షన్కి పోయినప్పుడు ఎప్పుడో ఆడుకుంటూ చేసినా కూడా ఒకవేళ ఊడితే రావచ్చు. ఇది కాస్త గట్టిగా ఉంది కాబట్టి రాలేదు, కానీ మరీ గట్టిగా పీకితే వస్తుంది. కాబట్టి అక్కడ కూడా నేను మీకు ఏం చెప్తా అంటే ఏదైనా ఒక బీడ్ తీసుకోండి టాజిల్కి. ఓకేనా, ఇలా ఈ దారాలు కాబట్టి మెత్తగా అయిపోయి జారు వస్తుంది, కానీ పూస అలా కాదు కదా, మెత్తగా అవ్వలేదు కదా, అందుకని అది తీసుకొని పెట్టేసేయండి. ఇది పెద్దదిగా టాజిల్ కొంచెం వచ్చేసింది లూజ్ అయ్యి, ఇట్స్ ఓకే. ఇక దీనికి చేసే అట్లా ఇంకో లోపల బీడి ఎక్కడే ఉండిపోయింది.
ఇంకా లోపల ఇంకొక బీడ్ తీసుకొని పెట్టేసుకుంటే మనకి టాజిల్ పైకి రాదు. ఇది రాలేదు చూసారా, ఇది ఫిక్స్ అయిపోయింది. ఓకేనా, ఇది 6 లైన్స్ వచ్చింది, ఇది కొంచెం పెద్దది వచ్చింది. ఇంకా ఇలా వస్తుందన్నమాట. ఓకేనా, మనకి ఈ టాజిల్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయండి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ కొంచెం ఓపిక చేసి నేర్చుకోండి. మనకి టాజిల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది కూడా, బాగుంటుంది కూడా ఇంకా. ఓకేనా, ఇవి మనము టాజిల్స్గానే కాదండి, ఈ లట్కన్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం పిన్నులు అవి ఇవి యూజ్ చేసుకుంటే హుక్ పిన్స్ అట్లాంటివి ఇయర్ రింగ్స్గా కూడా చేసుకోవచ్చు అనమాట. బ్యాగ్ హ్యాంగింగ్స్కి ఇలా డిఫరెంట్గా సరే టాజిల్స్ మనం వేటిలో అయితే యూజ్ చేస్తామో అలాంటి వాటన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, ముద్దుగా ఉంటాయి. మంచి బీడ్స్ వాడుకోండి, కలర్ బీడ్స్ అయినా సరే, వైట్ ఆర్ క్రీమ్ సిల్వర్ అయినా సరే నచ్చిన బీడ్స్ తోటి ఇలా తయారు చేసుకోండి. చాలా బాగా వస్తాయి మనకి టాజిల్స్. ఓకేనా, చాలా టైం వేస్ట్ చేసినట్టున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.